మళ్ళీ చేస్తానండి. హే అప్పుడే తినేకండి, స్పెషల్ తీసుకొచ్చా. ఓ సూపర్. ఏంటిది? గుత్తొంకాయ. గుత్తొంకాయ. ఏ నీకు గుత్తొంకాయ అంటే పడదా? ఆ గుత్తొంకాయ కూర అంటే మా కార్తీక్ గడికి చాలా ఇష్టం అండి. కొంచెం కూడా ఎవరికి మిగల్చడు. ఏ నేను పెడతా. చూడరాండి. ఏం కార్తిక్, బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం అండి. రండి 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 కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు, నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు. భోంచేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి నిశ్చితార్థమైంది. ఆ, నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాక ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం. తీసుకోండి. మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆకూడదండి, అందుకే ఇక్కడ ఇట్టించాను. ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. అమ్మని అమ్మ కళ్ళు కుండే. బావా నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు. అది మరి ఇంట్లో అందరు పడుకున్నారా? అందరు పడుకున్నారండి, ఏ సమస్య లేదు. ముందు నేను. అరే ఇదిగో తాగండి. వద్దురా, నేను మందు మానేశాను. మానేసావా? ఆ, రేయ్ ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు. యప్ప మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా. పిచ్చోడా, కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది. వినే చెప్పు చీప్ గా. ఏమన్నావురా? కళ్ళు చీపా? ఆ, నువ్వు ఎప్పుడైనా వైట్ వైన్ తాగేవరా జీవితంలో? ఆహా, తాగలేదు. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతురా ఒకసారి ఆను. ఆ, కళ్ళు ఎలా ఉందిరా? మళ్ళీ బాగుందిరా. రే కుమారు, ఇంకో కొండందుకో. ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో? ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా. త్వరగా వచ్చి జాగ్రత్త. వైన్, వైట్ వైన్. Come back. I said come back. Okay, I back. కంటి మీద దుమ్ము పడింది, తుడుచుకో తుడుచుకో. ఓకే, ఐ విల్ హెల్ప్. ఐ విల్ హెల్ప్. సూపర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఎస్. మాస్టరు, మాస్టర్ తప్పకండి. ఇక్కడే ఉంది. మాస్టర్ అదేంటి మాస్టర్?
వర్మ గారు, నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారి బాడీ దగ్గర ఇది దొరికింది. ఇన్స్పెక్టర్ గారు, దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి. ఒక్క నిమిషం సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? బాబు, ఇది మా ఊరి సమస్య. ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం మంచిది. ఎవరికి మంచిది సార్? నాకా, ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషికా? మనిషి కాదు కార్తీక్, దేవుడు. దేవుడున్నాడు వీటి వెనకాల. మాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్? మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలు? ఇందులో ఏముందో తెలుసా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది. గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష. నిన్న సాయంత్రమే కదా వాళ్ళ కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు. ఈ లోపలే దేవుడు పిలిచేశాడా? మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు, ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని. వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్షరాస్యులు. వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడో అంతరించిపోయిన గాంధార లిపి? ఏదో జరుగుతుంది మీ ఊర్లో. కార్తీక్, ఈ లెటర్ మీనింగ్ నీకు ఇప్పుడు తెలుసు, కానీ మాకు ఎప్పుడో తెలుసు. ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు. మీ కళ్ళ ముందే కాదు, ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం. నేను కూడా చదివాను కదా ఈ లెటర్, నాకేం అవ్వబోతుందో చూద్దాం. ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. బాబు, కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఎదిరిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు? ఏం చేస్తాడు? కార్తీక్ బాబు, ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చి మీ ఫ్రెండ్ అక్కడ మన మేఘనారా, దానికి సినిమా కూడా ఓకేందంట. అది చెప్పడానికే ఇక్కడ దాకా వచ్చింది. నీకే ముందు చెప్పాలనుకుందిరా పాపం, కానీ ఇంతలో ఇలా. అన్నిటికీ ఈ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్. కంటికి కనిపించని శక్తితో ఎవ్వరూ పోరాడలేరు. మీరు మీ ఫ్రెండ్స్ బాడీని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి. అంబులెన్స్ రెడీగా ఉంది. కార్తిక్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్, ఇది మా ఊరి సమస్య. మేమే బలవుతాం. అనవసరంగా మీరు ఈ సమస్యలో తలదూర్చకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చాలు చాలు, జరిగిన నష్టం చాలు. దయచేసి నా మాట వినండి. మీరంతా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. దేవుణ్ణి ఎదిరిస్తా అన్నాడు, ఇప్పుడు ఏమైంది? అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బతికేంత. ఈ ఊర్లో మనం ఉండలేం. ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది. వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి, పారిపోండి. అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి. కానీ దేవుడు లేని చోటికి పారిపోండి. ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది. అతను మిమ్మల్ని చంపుతాడు. అప్పుడేం చేస్తారు? ఇంకో ఊరికి వెళ్తారా? ఎన్నిసార్లు పారిపోతారు? కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని 10 మంది ముందు నిలదీస్తాను. ఇప్పటి వరకు ఇది మీ సమస్య, కానీ ఇప్పుడు ఇది నా సమస్య. ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను. పరిష్కారం దొరికే వరకు అంటే ఎన్ని రోజులు? 10 రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. 10 రోజులు. అవును, ఊరు వదిలి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. కార్తీక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం. 10 రోజులేగా,
దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను. ఏం కావాలండి? ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా? అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి. ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా? ఇదిగోండి.